పి అనేది ఒక సహజ సంఖ్య అవుతే పి అనేది ఇది క్యాట్ క్వశ్చన్ సార్. 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 నుంచి 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2015 వరకు ఉన్న అన్ని సహజ సంఖ్యల్లో ఏ సహజ సంఖ్య ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. ఇది క్యాట్ క్వశ్చన్. సిమిలర్ క్వశ్చన్ క్లాస్ లో డిస్కస్ చేశాను కాబట్టి పిల్లలు ఈ క్వశ్చన్ చూస్తే భయపడలేదు. ఫస్ట్ మీ భయాన్ని పోగొట్టాలంటే క్లాసులో ఎక్కువగా టీచర్ ఎంత లాజికల్ గా చెప్తే మీకు అంత భయం పోతుంది సార్. పి అనేది ఒక సహజ సంఖ్య. ఆ సహజ సంఖ్య 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 నుంచి 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2015 వరకు ఏమేమి నంబర్లు తీసుకోవచ్చు ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఇదేమవుతుంది 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 తర్వాత వచ్చే నంబర్ ఎంత ప్లస్ 2. నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3. నెక్స్ట్ నంబర్ ఏమవుతుంది 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4. లాస్ట్ నంబర్ ఏమవుతుంది 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2015. అంతే కదా సార్. న్యాచురల్ నంబర్ల మధ్యలో తేడా ఎంత ఉంటుంది 1 ఉంటుంది. ఏమీ చెయ్యొద్దు, జస్ట్ ఇప్పుడు మనం యూజ్ చేసింది 2016 ఫ్యాక్టోరియల్ అంటే 2016 into 2015 and so on up to 4 into 3 into 2 into 1. 2016 ఫ్యాక్టోరియల్ అంటే 2016 into 2015 into and so on up to 4 into 3 into 2 into 1. సేమ్ అదే లాజిక్. ఇక్కడ చూడండి సార్, ఈ మొత్తం నంబర్లో 2 ఉందా? ఉంది. ఇది ఈవెన్ నంబర్, ఇది కూడా ఈవెన్ నంబర్. ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఆన్సర్ ఏమవుతుంది ఈవెన్ నంబర్ అవుతుంది. ఇదేమో 2 తోటి డివైడ్ అవుతుంది, ఇది +2. ఈవెన్ నంబర్ ప్లస్ ఈవెన్ నంబర్ ఆన్సర్ విల్ బి అన్ ఈవెన్ నంబర్. ఆన్సర్ విల్ బి అన్ ఈవెన్ నంబర్. 2 కంటే ఎక్కువ ఉన్న ఏదన్నా నంబర్ 2 తోటి డివైడ్ అయ్యి ప్రధాన సంఖ్య ఉంటుందా? ఉండదు. అయిపోయింది. 2016 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3. 2016 ఫ్యాక్టోరియల్లో 3 ఉందా? ఉంది. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? రైట్, 3 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఎంత? ఇదేమో 3 తో డివైడ్ అవుతుంది, ఇదేమో 3 తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ 3 తో డివైడ్ అవుతుంది. ఇది కూడా ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. ఈవెన్ ప్లస్ ఈవెన్ నంబర్ ఎంత? ఈవెన్ నంబర్. ఇదేమో 5 తో డివైడ్ అవుతుంది, ఇదేమో 5 తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 5 తో డివైడ్ అవుతుంది. 5 తో డివైడ్ అయ్యి 5 కంటే ఎక్కువ ఉన్న ఏదైనా నంబర్ ఉందా సార్ ప్రధాన సంఖ్యగా? లేదు. ఆన్సర్ ఈజ్ నో వాల్యూ. చూడండి సార్, మీకు యాక్చువల్గా అవుతే క్యాట్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మిగతా అన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి సార్. రైట్, ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ మీ యొక్క మైండ్ యొక్క ఇంటెలిజెన్స్ ని చెక్ చేస్తుంది. అందుకే ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ క్యాట్ ఎగ్జామినేషన్. మొత్తం ఆ క్యాట్ ఎగ్జామ్ లెవెల్ కనుక మనం చదివితే రైట్ మిగతా ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు. అండ్ మీరు ఆ క్యాట్ ఎగ్జామ్ రాసి ఐఐఎంస్కి వెళ్తే నైట్ 2ంటికి వండుకుంటారు, పొద్దున 4-4:30కు లేస్తారు. రైట్, 2 years 250 మంది సిఈఓలు క్లాసులు తీసుకుంటారు. ఒక స్టార్టప్, ఒక బిజినెస్ డెవలప్మెంట్, ఒక మార్కెట్ డెవలప్మెంట్, ఒక పెప్సీ హైదరాబాద్ లో పలానా జోన్ లో ఎందుకు సేల్స్ అవుతున్నాయి, ఒక ప్రోడక్ట్ ని ఎలా లాంచ్ చేయాలి, ఎలా అడ్వర్టైజ్మెంట్ పుష్ ఇవ్వాలి, దాని పొజిషనింగ్ ఎంత ఇవ్వాలి. ఇది 2 years చదివి మీకు 2 years తర్వాత స్టార్టప్ పెట్టాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటే ₹1,00,00,000 శాలరీకి కూడా థ్యాంక్ యూ చెప్తారు. చివరి చదువు కనుక మీకు మేనేజ్మెంట్ లక్షణాలు ఉంటే డెఫినెట్ గా నేను క్యాట్ ఎగ్జామ్ మీకు మోటివేట్ చేస్తాను.